భగవంతుడు దేవుడు ఎక్కడున్నాడో బాగా ఇలాంటివి పోషించినప్పుడు ఓహో దేవుడు అంటే ఇలా ఉంటారా అని మన పెద్దవాళ్ళు చెప్తే మనం తెలుసుకున్నాం, అంతే కదా. కానీ ఎవరైనా వచ్చి బాబు నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడుగుతారు ఎవరైనా. నేను అంటాను నాకు సమంత ఇష్టం, నాకు సమంత అంటే చాలా ఇష్టం. తర్వాత నేను ఇంకొక ఫ్రెండ్ని అడుగుతాను నాకు మహేశ్వరి అంటే చాలా ఇష్టం, గులాబీ సినిమా చాలా తెలిసింది అని. కానీ సమంత నాకేమైనా డబ్బులు ఇచ్చిందా? సమంత నాకు ఎడ్యుకేషన్కి హెల్ప్ చేసిందా? నాకేదైనా అనారోగ్యం వస్తే నా ఇంటికి వచ్చి చూసిందా? మరి ఇవన్నీ చూసేది ఎవరు? ఎవరు చెప్పండి, పర్వాలేదు. మనం జస్ట్ లైక్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుతున్నాం, క్లాస్ కాదు. ఎవరు చూస్తారు మనల్ని? పేరెంట్స్. కానీ మన హీరో మన నాన్న ఎందుకు చెప్పుకోము? అది మనకి ఇష్టం ఉండదు. అంటే ఎవరినో మన చిరంజీవి ఉన్నాడు, ఇది అవుట్ ఆఫ్ ద చెప్తున్నాను. చిరంజీవి గారు ఉన్నారు, తను ఒకప్పుడు ఆర్టీసీ డ్రైవర్ కొడుకు ఏదో సంథింగ్ చెప్తా ఉంటారు. సో ఈ రోజు ఆయన మెగాస్టార్, వాళ్ళ ఫ్యామిలీ అంతా మెగా ఫ్యామిలీ అయింది అంటే ఓవర్ నైట్ అయ్యాడా? ఆయన కష్టపడ్డాడు, కష్టపడ్డందుకు ఫలితం దక్కింది. మహేష్ గారు ఇక్కడ మీకు 3 రోజులు నవజీవన్ ఆధ్వర్యంలో మీకు సమ్మర్ క్యాంప్ చేశాడు. ఎందుకు? కనీసం 3 రోజుల్లో 3 గంటల్లో చెప్పిన ఒక్క నిమిషమైనా మీ బుర్రలో ఒక్క ఆలోచన కలిగితే, ఒక్క వ్యక్తి మారితే కుటుంబం మారుతుంది, కుటుంబంలో 50 మంది మారితే సమాజం మారుతుంది అనే ఒక్క ఆలోచన, ఒక్క కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాడు. అవునా కదా? సో దీనివల్ల మహేష్ మన గోల్డ్ మెడల్స్ అన్నీ ఆల్రెడీ మా అందరికి వచ్చేసాయి. గోల్డ్ మెడల్ వచ్చాయి, పద్మశ్రీలు వచ్చాయి, సన్మానాలు సత్కారాలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు అంటే అవసరమా? కాదు. నేను ఒక అవార్డీగా ఉన్నాను, నా మీద బాధ్యత పెరిగింది, నాలాగా కనీసం ఒక్కరు తయారు చేయాలి అనే ఇంటెన్షన్ అక్కడ మహేష్ కావచ్చు, ఇక్కడ నాకు కావచ్చు. సో ఇది ఓకేనా? ఏమైనా అర్థమైనా? బోర్ కొట్టిందా? ఎప్పుడైనా ఈ విషయాల గురించి ఆలోచించారా? ఒకవేళ ఆలోచించకపోతే ఆలోచించండి. ఇది నా హార్మ్ఫుల్ రిక్వెస్ట్. ఓకే? ఎవరో సమంత, ఎవరో మెగాస్టార్, ఎవరో అల్లంతన షూటింగ్ ఏంటి? పవన్ ఎంబీఏ చదివాడు, లండన్ వెళ్ళాడు. కాదు, పవన్ కు స్థితి ఉంది, వెళ్ళాడు. నేనేం చేయాలి, నా గోలేంటి అనేది మనం అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే గతంలో చూసినట్లయితే ఉపాధ్యాయులు ప్రతి ఒక్క స్టూడెంట్ ని దగ్గరగా తీసుకొని కుటుంబ వాత్సల్యంతో కూతురి సమానంతో చూసి వాళ్ళని మంచితనంగా నడిపించేవారు. కానీ నేటి సమాజము అభివృద్ధి చెందుతుంది అన్న పేరుతో ఆన్లైన్ వర్క్ షాపులు, ఆన్లైన్ మీటింగ్లు, అక్కడ ఫోన్ మాట్లాడుతుంది, ఇక్కడ క్లాస్ చెప్తారు. సో ఈ విధంగా మనం ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ రోజు మీకు ఒక ముఖ్యమైన విషయం తెలుసా? ఈరోజు ఎంతమంది బర్త్డే ఉంది? బర్త్డేస్ ఉన్నాయి ఈరోజు ఇక్కడ ఉన్న మన సభ్యులు ఎవరైనా సినిమా హీరో హీరోయిన్స్ లో ఇవాళ బర్త్డే ఎవరైనా ఉందా? ఐడియా ఉందా? పర్వాలేదు. జస్ట్ నేను మీ ఫ్రెండ్ని అనుకోండి, మీ అక్కని అనుకోండి, లేదా మీ చెల్లెని అనుకోండి, ఏదైనా అనుకోండి. నేను ఇది ఒక క్లాస్ వర్క్ చెప్పడం లేదు, అలా చెప్పడం నాకు ఇష్టం ఉండదు. మీ కావాలి నాకు కావాలి. కృష్ణమూర్తి మహేష్ బాబు వాళ్ళ ఫాదర్ నటుడు కృష్ణ 74 బర్త్డే. సో ఇది మనకు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. నేను ఇది దీనికి ఎందుకు చెప్పానంటే అది మనకి స్టేటస్ లో యూట్యూబ్స్ లలో పెట్టారు. కానీ ఈ రోజు అతి ముఖ్యమైన రోజు టొబాకో డే, టొబాకో బ్యాన్ డే. టొబాకో అంటే తెలుసు కదా, హుక్క, పొగాకు, సిగరెట్. విన్నారా మీరు? చూసారా? ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా? నేనైతే చేశాను. నేను తెలుసా ఎట్లా ఉందో చూద్దాం మీరు. సో ఈరోజు నో టొబాకో అంటే టొబాకోని బ్యాన్ చేయాలనే ఒక సంకల్పంతో మన భారత రసాయనాల కేంద్రము నిర్ణయించుకున్న రోజు ఈరోజు. కాబట్టి ఈ రోజు ఎవరైనా కూడా నీతి నియమము, ఒక బాధ్యత ఉన్న వాళ్ళు సిగరెట్లు అమ్మకూడదు, కొనకూడదు, తాగకూడదు, తినకూడదు. అంటే గుట్కా, హుక్క, తర్వాత పొగాకు, తంబాకు, సిగరెట్ ఇవన్నీ కూడా మాదక ద్రవ్యాల కిందకే వస్తాయి.
తెలుస్తూ ఉంటుంది.